హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మన కంటెంట్ అయితే కొత్త కంటెంట్. సో కంటెంట్ మాత్రం క్రేజీ ఉంటుంది. మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకైతే అసలు కంటెంట్ అర్థం కాదు. సో కంటెంట్ ఏంటంటే ఈరోజు వచ్చేసి మన డ్రాగ్ రేస్ అనమాట. లాస్ట్ వీక్లో నేను 2 వీక్స్ ఏగో అయితే డ్రాగ్ రేస్ పెట్టిన. బట్ ప్రాపర్గా అయితే వీడియో వచ్చింది. బట్ మనకు థర్డ్ పర్సన్ అనేది లేడనమాట. థర్డ్ పర్సన్ లేకపోవడం ద్వారా మనకు అది కూడా నైట్ టైంలో చేసిన డ్రాగ్ రేస్. బట్ ఆ రోజు వర్షం వచ్చేసి అయితే అందుకే ప్రాపర్గా రాలేదు డ్రాగ్ రేస్. సో ఈరోజు వచ్చేసి అయితే మనకి వెదర్ అయితే చాలా సపోర్టింగ్ ఉంది. సన్ కూడా ఉన్నది కాబట్టి వర్షం లేదు. ఈరోజు మొత్తం ఎండ ఉంది. మంచి మనకైతే డ్రాగ్ రేస్కి అయితే మంచి సపోర్టింగ్ ఉంది. సో డ్రాగ్ రేస్ వచ్చేసి అయితే మనకి మన బెనెలీ 600i అండ్ ట్రంప్ 765 ఆర్ఎస్ అంటున్నా ఎస్ 765 ట్రంప్ 765 మన అది అండ్ మన బెనెలీ 600i రెండు డ్రాగ్ రేస్ అనమాట. సో మా ఫ్రెండ్ ఏం చేసినంటే డ్రాగ్ రేస్ అయితే మనకి సిటీలో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వద్దన్నాడు. సో సిటీలో అయితే అది కరెక్ట్ కూడా కాదు, అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అసలు సిటీలో ఎవరు డ్రాగ్ రేసులు స్టంట్లు అట్లాంటివి అయితే ఏం చేయొద్దు. సో మనకైతే మా ఫ్రెండ్ కొంచెం ఫర్లాంగ్ డిస్టెన్స్లో అయితే ఒక ప్లేస్ చూసిండు. అక్కడ డ్రాగ్ రేస్కి స్టంట్స్కి అయితే అన్నీ వేసుకోవచ్చు. 4-way అనమాట. అది సంథింగ్ ఆఫ్టర్ పటాన్చేరు అని చెప్పిండు. పటాన్చేరు తర్వాత ఏదో ఉందంట గ్రౌండ్. సో అక్కడ ఆ గ్రౌండ్లో అయితే చేద్దామని చెప్పి అన్నాడు. సో ఇంకా మనం అయితే అక్కడ గ్రౌండ్కి వెళ్ళేసి అక్కడైతే స్టార్ట్ చేద్దాం మనం డ్రాగ్ రేస్. అండ్ అక్కడ ప్లేస్ ఎట్లా ఉంది స్టంట్స్కి, డ్రాగ్ రేస్కి, ఇంకా వేరే వాడి ఫోటోషూట్ కూడా అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అంట. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పోలేదు అక్కడికి. సో ఫస్ట్ టైం ఇప్పుడు అక్కడ పోయేసి నిన్ను కూడా మీకు అక్కడ చూపిస్తాను రోడ్ ఎట్లా ఉంది. అండ్ అక్కడ మనకి డ్రాగ్ రేస్కి అండ్ స్టంట్స్కి వాటికి ఫోటోషూట్స్కి వాటికి బాగుందా లేదా కూడా ఒకసారి నేను కూడా మీకు చూపిస్తాను. మీకు ప్లేస్ నచ్చితే మాత్రం మీరు కూడా పోయి అక్కడ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డ్రాగ్ రేస్లు కానీ, స్టంట్లు కానీ, వీలీ కానీ, స్టాపీ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ప్లేస్కి వెళ్ళిపోతాం. నేను చెప్పిన కదా 765 ట్రియంఫ్ స్ట్రీట్ 765 అనమాట. సో ఇదన్నమాట. సో అయితే ఏమైందంటే యాక్చువల్లీ డ్రాగ్ రేస్ అని చెప్పిన కదా మీకు ఇంతకుముందుకి. అది ఇక్కడ జోగిపేట అంట. జోగిపేట దగ్గర ఒక మనకైతే గ్రౌండ్ ఉన్నది. అక్కడ మంచిగా స్టంట్లు, డ్రాగ్ రేస్లు ఇవన్నీ చేసుకోవచ్చు. ప్లస్ మంచి గ్రౌండ్ ఉంటుంది అక్కడ అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్కి ఏం చేసినంటే ప్లాన్ చేంజ్ చేసిండు. అక్కడ వద్దు అని చెప్పేసి అంటుండు. నర్సాపూర్ పోదామని చెప్పి అన్నాడు. సో నర్సాపూర్ అయితే అది రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ కూడా రోడ్స్ జోగిపేట సైడ్ కూడా రోడ్ బాగానే ఉంటుంది అన్నాడు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే పటాన్చేరు దాటేంతవరకు అయితే పటాన్చేరు మీదకి పోవాలంట జోగిపేటకి. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పోలేదు అటు జోగిపేటకి. సో మన బ్రదర్ ఏమంటుండంటే మనోడు అటు వద్దులే, ఎండ కూడా బాగా కొడుతుంది కదా, నర్సాపూర్ సైడ్ పోదాం అట్లా అని చెప్పేసి అన్నాడు. చలో ఇంకా డ్రాగ్ రేస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం అయితే మనం మళ్ళీ కంపల్సరీ డ్రాగ్ రేస్ అయితే పెడదాం. అంతవరకు అయితే ఇప్పుడు మనం ఇక్కడ నర్సాపూర్ పోయేసి అక్కడ డ్రోన్ కూడా తీసుకుపోతున్నాం. డ్రోన్ అండ్ ఇంకోటి ఇన్స్టా 360. ఇక ఇన్స్టా 360 అయితే దీనికి పెట్టేసిండు. ఇది ఇన్స్టా 360 X4 అనమాట. ప్రజెంట్ నడుస్తున్నది X4. సో మన బ్రదర్ అయితే దీనికి అయితే మంచిగా ఫిట్ చేసేసిండు స్టాండర్డ్గా X4. ప్రైస్ కూడా వచ్చేసి ఎంత 40 చేంజ్ ఉంది. 40 ఉందో నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. ఇది 50 ఎంత ఉంది దీని ప్రైస్? ఇది 54 అంట. మా ఫారెన్ నుంచి తెప్పించిండు. దానికి ఇది ఒక బ్యాగ్, సేఫ్టీ సైడ్, డస్ట్ అవి వాడకుండా, అండ్ లెన్స్ కూడా స్క్రాచెస్ వాడకుండా సేఫ్టీ అనమాట. దీని ఎగ్జాస్ట్ మనం లాస్ట్ టైం డ్రాగ్ రేస్లో నైట్ రైడ్లో చూపించినా కదా, అదే ఇది ఎగ్జాస్ట్ రేస్ ఫిట్ ఒరిజినల్ ఎగ్జాస్ట్ అనమాట. ఇది సౌండ్ మాత్రం మస్తు ఉంటుంది. దీనికి కూడా మొన్న ఇవన్నీ వేయించిండు. క్లచ్కి ఇది ప్లాస్టిక్ కవరు, బాగుంది కవర్. ఇది అంటే ఇది స్క్రాచెస్ పడకుండా అనమాట. ఇది క్లచ్కి ఇక్కడ వచ్చేసి ఇది క్యాన్షన్ అవన్నీ ఉంటాయి ఇక్కడ దానికి. ఇది ఇంకా ఇవి కూడా మొన్న అన్నీ ఫిట్ చేసుకోండి సెల్ఫ్గానే. సేఫ్టీ గార్డ్స్ ఇక్కడ. ఇది కూడా ఒక స్టైల్కి ఇట్లా పెట్టాడు అనమాట. అంతే బాగానే ఉన్నాయి. దీనికి ఫుల్లీ లోడెడ్ పెట్టండు. ఎగ్జాస్ట్, విండ్ స్క్రీన్, అండ్ ఇది ఒకటి సేఫ్టీ గార్డ్స్, ఇన్స్టా 360, మొబైల్ హోల్డర్. అది ఇప్పుడు ఎట్లా తీస్తావు మళ్ళీ లాక్ చేస్తే? ఆడపోయినాక తీస్తావా? ఏదో ఒకటి పెడతావు కదా. ఏదో ఇన్స్టాగ్రామ్ కోసమా? నాదేముందా ఎంకరేజ్, ఎవరు ఇష్టం వాళ్ళది. నువ్వు పెట్టు, నేను ఎంకరేజ్ చేస్తా.
చెయ్యి. నా బండాడ లోపల ఉంది, పోయి తీసుకురావాలి, పార్కింగ్లో ఉంది. దీని ఒకసారి దీని సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి. ఒక్క నిమిషం. స్టార్ట్ చేయి. ఇది దీని ఎగ్జాస్ట్ సౌండ్, రేస్ ఫిట్ ఫుల్ సిస్టమ్. ఇది మొత్తం అక్కడి నుంచి వస్తుంది, బట్ సౌండ్ మాత్రం పిచ్చెక్కుతుంది వినాలిగానే. అదే దీని సౌండ్. బా చెవులను వస్తున్నాయి దగ్గర కూర్చుంటే. నా బండి తీసుకుని వస్తున్నాడు. ఈ రోడ్ మొత్తం కచ్చరా రోడ్ ఉంది, ఫుల్ కచ్చరా రోడ్ ఇది. అంటే లోపల కాలనీ లోపల, ఇది అపార్ట్మెంట్స్ లోపల. మేము ఇప్పుడు ఇక్కడ నర్సాపూర్ అనమాట. నర్సాపూర్ అయితే నాకు ఇక్కడ నుంచి ఐడియా లేదు. నేను కుకట్పల్లి నుంచి అయితే నాకు ఐడియా ఉంది, కానీ ఇక్కడ కుకట్పల్లి నుంచి అంటే గండిమైసమ్మ నుంచి పోతాము. సో ఇప్పుడు ఈ రోడ్డు కూడా అక్కడికే మ్యాచ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ నుంచి గండిమైసమ్మ, అక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు. అక్కడ కుకట్పల్లి నుంచి అయితే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. గ్యాప్ దొరికితే ఆగానే అక్కడ గుంజి పడేస్తాడు. ఆయన పేరా మురళి. మురళి ఏహే రే కాలు పిల్ల రేపు కొడుతుంటావు. చెప్రిగాడు వచ్చాడు మధ్యలో, వైట్ టీ షర్ట్ వాడు, వైట్ షర్ట్ వాడు. హెల్మెట్ లేదు, వన్ నెంబర్ ప్లేట్ లేదు వెనకాల బండికి. ఊరికొస్తా ఉన్నాడు వీడు. స్టార్ట్ అవ్వడమే నేను 1:30కి 1కి అట్లా స్టార్ట్ చేసిన రైడ్. ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చాలామంది సూపర్ బైకర్స్ ఎవరు ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లాంటి రైడ్లు పెట్టుకోరు. క్రేజీ రియాక్షన్ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఓ ఇది రోడ్డు ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ విజయవాడ ఉంది, మెదక్ ఉంది, నాగ్పూర్ ఉంది. ఇగో ఈ చెప్పివాడు మళ్ళీ వచ్చిండు వీడియోలు తీసుకుంటా. అప్పటి నుంచి ఫాలో అవుతుండు. హెల్మెట్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు దానికి, ఇంకా మళ్ళీ సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. పబ్లిక్ రియాక్షన్ అయితే అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది, ఫుల్ క్రేజీ ఉంది. బైక్లో 2 ఉన్నాయి కదా, టూ మచ్ సౌండ్ అయిపోయింది. అసలు ప్రతి ఒక్కరు తలకాయ తిప్పుతారు వెనకాలకి. రియాక్షన్ అయితే మస్తు అంటే మస్తు ఉండదు, మజా వస్తుంది ఆ రియాక్షన్ ఇస్తుండే.
మార్నింగ్ వస్తే ఏ ట్రాఫిక్ కూడా ఉండదు. వీడియో తీసుకుంది మేము ఎవరు తీసుకోడా వీడియో తీసుకో పర్లేదు. ఏమైంది ఆగిండు? స్లో అయినవేంది? మరి నాయన రాంగ్ రూట్లో వస్తున్నాం రా పిల్లగా. హైలైట్ ఏంటంటే నర్సాపూర్ ఫారెస్ట్లో మొత్తం కోతులే ఉంటాయి. చాలామంది తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళకి. చాలామంది ఇక్కడ వచ్చేసి వీటికి అరటి పండ్లు ఇంకేవో అనార్లు అవి తీసుకొచ్చి పనులు వేస్తుంటారు. ఎక్కువైతే మొత్తం అరటి పనులు వేస్తారు. ఇక్కడ చూడండి మొత్తం అరటి పనులు వేసేసారు. అయ్యో మస్తు ఉంటాయి ఇక్కడ కోతులు అయితే. అసలు యాక్చువల్లీ ఈ టైంలో ఉంటాయి ఉండవు అనుకున్నాం. మార్నింగ్ అయితే ఫుల్ ఉంటాయి. ఇగో ఇవన్నీ కోతులే. ఇగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూసారా? మస్తు ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. అరే ఇంకా చెట్లలో దాచుకొని ఉన్నాయి. లారీ కానీ కారు కానీ బగాయించుకుంటూ పోయిందంటే కష్టమే వీటికి. ఏంటంటే అవి ఇక ఫుడ్ గురించి అని వస్తాయి రోడ్ల మీదకి. ఆయన అక్కడ బోర్డులు కూడా పెట్టారు, రోడ్ల మీద అటుపనులు వేయొద్దు, అవి అటుపనులు తినడం కోసం రోడ్ల మీదకి వచ్చేసి కోతులు చచ్చిపోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఆయన కూడా జనాలు ఆ బోర్డు చూస్తారో చూడరో తెలియదు కానీ ఇక ఇవన్నీ అవే. అది చూస్తారో చూడరో బోర్డు తెలియదు కానీ మొత్తం రోడ్ల మీద వేసేసి పాపం వీటికి ఇబ్బంది పెడతారు కోతులకి. ఇక్కడ జింకలు కూడా ఉంటాయి, జింకలు ప్లస్ ఇంకేంటి పికాక్స్, కోతులు. జింకలు అంటే అక్కడ ఇంకా ముందు పోవాలి, చాలా లోపల పోవాలి. అక్కడ వస్తుంది నర్సాపూర్ వైల్డ్ శాంచురీ అని ఒకటి ఉంటుంది, దాని లోపల ఉంటాయి జింకలు. అవి పెంచే జింకలు అన్నమాట, వాటిని పెంచుతారు లోపలనే. ఇంకోటి ఇక్కడ బండి కార్నరింగ్ చేయాలంటే ఇక్కడ మస్తు నేర్చుకోవచ్చు అనమాట. మంచిగా ఇట్లా మంచి కార్నరింగ్ ఉంటుంది, మస్తు చేయొచ్చు ఇక్కడ ప్రాక్టీస్. నేను ఆల్రెడీ ఇక్కడ చాలాసార్లు నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ కార్నరింగ్ చేస్తూ ఉంటాను అనమాట బైక్ని. అట్లా కార్నరింగ్ చేసి ఇక్కడ నేను చాలా వరకు అయితే నేర్చుకున్నాను బైక్ కార్నరింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి. ఏది రోడ్ ఇది నాకు మస్తు నస్తుంది. ఈ రోడ్డు ఎప్పుడు వచ్చినా బోర్ కొట్టదు ఈ రోడ్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఒకటి వాచ్ టవర్ అని ఒకటి ఉంటుంది, నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది. మీకు చూపిస్తా, కొంచెం దూరంలో ఉంది ఇక్కడ నుంచి. కోతులను చూసుకుంటూ వస్తున్నా. కోతులు కూడా రావాలి కదా వీడియోలో. ఉంటుంది కర్ర ఇది. ఇట్లా ఆన్ చేయొచ్చు మొత్తం. ఇక్కడ రాశాడు చూడు బోర్డు, కోతులపై రోడ్డు మీద ఫుడ్ వేయద్దు, కోతులకి వేసే చేరమని చెప్పి రాశారు. ఇంకా ఇక్కడనే మనకి లెఫ్ట్ సైడ్ ఇది పార్క్ అన్నమాట, అర్బన్ పార్క్ అని ఉంటుంది. ఇది నర్సాపూర్ అర్బన్ పార్క్. ఇక్కడికి ఒకసారి వచ్చినా కానీ లోపల ఏముండదు, అన్ని చెట్లు తప్ప ఏముండదు, వేస్ట్ అనిపించింది నాకైతే. ఆ లోపల ఎక్కడో లాస్ట్ పోయినాక ఒకటి వాచ్ టవర్ అని ఉంటుంది లోపల, దానికి మళ్ళీ 200 టికెట్, మళ్ళీ కెమెరా తీసుకోవద్దు దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఒక 200.
డ్రోన్ ఎగరేసామన్నాడు, ఏడెగరేసామో మళ్ళీ ఏడెగరేసామంటాడు చూడాలి. ఇన్స్టా 360 అయితే పెట్టాడు. ఇగో మేమైతే ఇక్కడ ఈ నర్సాపూర్ చెరువు దగ్గరకు వచ్చినాము. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ పక్కనే అనమాట మేము ఉన్నది కూడా. బైక్లు అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం, 2 బైక్లు. మావాడైతే డ్రోన్ ఎగరేస్తున్నాడు, డీజే డ్రోన్. సో బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఇది వచ్చేసి పక్కన మనకి లేక్ ఉంది. ఇక్కడ మనకి లేక్ నుంచి చూస్తే అక్కడ లాస్ట్లో ఒకటి అది కనిపిస్తుంది చూడండి, మన అర్బన్ పార్క్, నర్సాపూర్ అర్బన్ పార్క్లో అది వాచ్ టవర్ అనమాట. అది మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. అది మనం మ్యాక్సిమం జూమ్ ఎంత అయితే అంత చేస్తున్నా, మొత్తం 8x జూమ్ వచ్చింది. అక్కడ మనం ఆ వాచ్ టవర్ ఎక్కి చూసినా కూడా ఇక్కడ ఈ లేక్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ వెదర్ అయితే మస్తు ఉంది, క్లైమేట్ వెదర్ కూల్ వెదర్ ఉంది. సన్లైట్ అయితే ఏం లేదు, ఎండ కూడా ఏం వస్తలేదు. కానీ కింద కొంచెం చూసుకొని, కింద అయితే అంతా బురద బురద ఉంది, బాగుంది బురద. ఇక్కడ లాస్ట్లో ఏవో ఉన్నాయి చిన్న గెస్ట్ హౌస్ లాగా. ఇది ఇక్కడ మొత్తం వ్యూ అయితే ఇదనమాట. చిన్న చెరువు ఉంది ఇక్కడ. కానీ గణేష్ నిమజ్జనాలు అయితే ఇక్కడ ఏం చేసినట్టు కనిపిస్తలేదు. ఎగరే డ్రోన్ ఎగిరి. ఓ చాలా పైకి వెళ్ళిపోయింది ఆ డ్రోన్. లేదు ఇక్కడనే ఉన్నది. సర్కిల్ ఇక్కడ చేయలేము కదా, ఎక్కడ ఇది సర్కిల్ చేద్దామంటే చెట్లు అడ్డు. ఓ వెళ్ళిపోయింది మీదికి. అక్కడ అది మనకు లాంగ్లో కనిపిస్తుంది కదా వాచ్ టవరు, ఆ చెరువు అవతల తీసుకెళ్ళి ఆ చెట్లు వేసిన పెద్ద చెట్లు అక్కడ దాకా తీసుకో. చలో ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము వచ్చినాం. కొన్ని అయితే డ్రోన్ విజువల్స్ తీసుకున్న వీడియోస్, ఒక ఫొటోస్ అయితే చాలా తక్కువ తీసుకున్నాం. ఫొటోస్ వచ్చేసి ఒక 3-4 ఫొటోస్ కన్నా ఎక్కువ తీసుకోలేదు. అండ్ ఇంకా ఇది వచ్చేసి నర్సాపూర్ ఫారెస్ట్ రోడ్ అనమాట. సో ఇక్కడ రైడ్ కూడా ఇక్కడతోనే, ఇంకా సారీ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేసేస్తున్నా. ఇంకా డైరెక్ట్ ఇంటికి అనమాట ఇక్కడ నుంచి. టైం వచ్చేసి కూడా మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. టైం ఎంత అవుతుంది కూడా తెలియదు, 2:30 అవుతుంది టైము. ఫోన్లో కూడా బ్యాటరీ తక్కువ ఉంది. చలో ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఆ లోపల మేము ఆ చెరువు దగ్గర పోయినాం కదా, దాని నుంచి బురద పడ్డది. మొత్తం ఇంటి వెనక వాష్ చేయాలి. టైల్ అయితే సాఫ్ట్ అయిపోయినాయి మొత్తం ఫుల్. ఇక చూసినావా నాది? నీదే 180 సెక్షన్, నాది 190 సెక్షన్. అదే అక్కడ వరకు వచ్చింది. నీది విడుతూ తక్కువ ఉంది, నాది విడుతూ ఎక్కువ ఉంది కాబట్టి నీకు అట్లా కనిపిస్తుంది. అది ఫ్రంట్ కూడా గాలి తక్కువ ఉంది, సేమ్ ఉన్నది. ఫ్రంట్ సేమ్ ఉంది. ఫ్రంట్ టైర్లా అదే గాలి తక్కువ ఉంది. నా దాంట్లో కూడా ఫ్రంట్ టైర్లో కొంచెం గాలి తక్కువ ఉంది. సరే కాదు చేసి కాదు, ఎందుకంటే అది పవర్ ఎక్కువ కదా. ఇది 90 bhp పవరు, నీదేమో 118. 118 రికార్డింగ్ ఉంటుంది కానీ. చలో గాయ్స్, ఇక వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియోని మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఓకే బాయ్ బాయ్.